ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్టు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్లో శ్వేత సౌధం మళ్ళీ ట్రంప్దే, అమెరికా ఎన్నికలలో ఘన విజయం అంటూ అమెరికాలో జరిగినటువంటి ఎన్నికలపైన ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్లో ఎక్కువ స్పేషియస్గా వార్తను కవర్ చేసింది. ఉత్కంఠ పోరులో ట్రంప్కే జైకొట్టిన ఓటర్లు, స్వింగ్ రాష్ట్రాల్లో కూడా రిపబ్లికన్లదే హవా, ట్రంప్కు 292 స్థానాలు, కమలకు 224. అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, మస్క్, రాబర్ట్ కెన్నడీలపై పొగడ్తల వర్షం, ఉషా ఇకపై అమెరికా రెండో మహిళ, ట్రంప్ గెలిచి ఓడి మళ్ళీ గెలుపొంది 131 ఏళ్ల రికార్డును సమం చేసిన ట్రంప్ అంటూ ట్రంప్కి సంబంధించినటువంటి ఎన్నికల వార్తను ప్రధానంగా కవర్ చేసింది. ఎన్నికల అనంతరం పల్లించని పోరాటం చివరి వరకు తప్పుకొని బైడెన్ లభించింది 3 నెలల సమయమే, జాతి వివక్ష, పురుషాధిక్యత ప్రభావం, హక్కుల ప్రచారం, తటస్థ ఓటర్ల దూరం, కమలా హారిస్కు గల ఓటమి కారణాలను కూడా విశ్లేషిస్తూ ఆంధ్రజ్యోతి తన కథనంలో ప్రచురించింది. మిత్రమా, కలిసి పనిచేద్దాం, ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్, ట్రంప్ మోదీ నాయకత్వంలో ఇరు దేశాల అభివృద్ధి అంటూ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన కూడా స్పష్టంగా ఆంధ్రజ్యోతిలో కనిపించింది. ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలలో ట్రంప్ విజయానికి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఓటమి ప్రభావంకు సంబంధించినటువంటి హరీష్ దాన్ని కూడా ప్రస్తుతానికి చెప్పినట్ల పరిస్థితి. సోషల్ మీడియా సైకోలకు చెక్, పైశాచిక పోస్టులపై గట్టిగానే కొరడా, నిర్లక్ష్య కాకీలపై దుమ్ము దులుపుడే, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై తొలివేటు, దూకుడు పెంచిన కూటమి సర్కార్, అరాచక పోస్టులు పెట్టించిన వర్రాకు కడప పోలీసుల వత్తాసు, నోటీసులు ఇచ్చి వదిలేసిన వైనం, ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్, అప్పటికప్పుడే కడప ఎస్పీ బదిలీ, వర్రాను తప్పించిన వ్యవహారంలో కడప నగరం చిన్నచౌక్ సిఐ తేజమూర్తి సస్పెన్షన్. ఏదైతే ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపైన, వారి యొక్క కుటుంబ సభ్యులపైన, మహిళలు, చిన్నపిల్లలు అని చూడకోకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినటువంటి సామాజిక కార్యకర్తలపైన పోస్టులు పెట్టినటువంటి వారికి కూటమి ప్రభుత్వం కొద్ది గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఈ ఉదంతం చూస్తే అర్థమవుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల పైన, లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి పైన, చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి పైన, ఇప్పుడు ప్రజెంట్ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత పైన, చంద్రబాబు నాయుడు పైన, ఇంకా రకరకాల రాజకీయ నాయకులపైన పోస్టులు పెట్టినటువంటి వర్ర రవీంద్రనాథ్ రెడ్డిపై ఇప్పటికే అమరావతిలో ఇటు అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కడప పోలీసులు అదుపులోకి తీసుకొని ఎందుకు వదిలేశారో అన్నటువంటి అంశం పైన స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో, డీజీపీ స్థాయిలో సీరియస్ అయ్యారంటే దాని యొక్క ప్రభావం వాళ్ళు ఫేక్ పోస్టులు పెట్టి, అరాచక పోస్టులు పెట్టినటువంటి వారిపైన ఎంత సీరియస్గా ఉంటారో అర్థమవుతోంది. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును అప్పటికప్పుడే ఆగమేఘాలపైన బదిలీ చేశారు. హర్షవర్ధన్ రాజుకి నిజాయితీపరుడైన ఆఫీసర్గా పేరున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో ఆయన బదిలీ తప్పనిసరి అయింది. ఈ కేసులో నోటీస్ ఇచ్చి వర్ర రవీంద్రారెడ్డి వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి కడప నగరంలోని చిన్నచౌక్ సిఐ తేజమూర్తి నాయుడు సస్పెన్షన్ గురయ్యారు. గతంలో ఈయన తిరుమలలో పనిచేసేటువంటి సమయంలో ఒక మహిళా వేధింపుల కేసులో కూడా అప్పట్లో కూడా సస్పెన్షన్ వ్యవహారం నడిచింది. షాతో పవన్ భేటీ, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఇదే తొలిసారి, మర్యాదపూర్వక భేటీ, ప్రత్యేకత లేదన్నటువంటి జనసేనాని. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అమిత్ షాను వెళ్ళి కలవడం అనేటువంటిది మొదటిసారి. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదు, సాధారణ కలయికగానే జనసేనాని పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారం రోజులలో నామినేటెడ్ పదవుల భర్తీ, రెండో జాబితాలో భారీగా పందేరం, ఇందులో 30-35 కులాల కార్పొరేషన్లు, ఇతర కార్పొరేషన్లకు నియామకాలు,
జనసేన బీజేపీ నేతలకు పదవులు, బాబు సుదీర్ఘ కసరత్తు, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రకటించేటటువంటి ఛాన్స్ అంటూ రాబోయేటటువంటి రోజుల్లో త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతూ ఉందన్నటువంటిది వార్తా సమాచారం. ఒక మొదటి విడతలో గ్రామ స్థాయిలోనో మండల స్థాయి నేతలకు ఏమీ అవకాశం దక్కలేదు. పార్టీ తక్కువ నామినేషన్ పోస్టులను భర్తీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో టికెట్లు కోల్పోయినటువంటి వారికి, మాజీలకు పార్టీ కోసం పై స్థాయిలో చేసినటువంటి త్యాగాల నేపథ్యంలో మొదటి జాబితా రూపొందించినట్లుగా మనకు అర్థమైంది. అయితే ఈసారి జాబితాలో చాలామంది పేర్లు ఉండబోతూ ఉన్నాయి. ఆ సంఖ్య భారీగా ఉండబోతూ ఉంది. 30 నుంచి 35 కులాల కార్పొరేషన్లు, ఇతర కార్పొరేషన్లతో పాటు మిగతా అన్ని రకాల నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంట్లో జనసేన, భారతీయ జనతా పార్టీలకు కూడా వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈనాడు చూసినట్లయితే అగ్రరాజ్యాధినేతగా మళ్ళీ ట్రంప్, అమెరికా ఎన్నికల్లో ఘన విజయం, 4 ఏళ్ల తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక, భారతీయ అమెరికన్ కమలా హాసన్కు నిరాశ, స్వింగ్ రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడి హవా, మొత్తం ఓట్లలోనూ ఆధిక్యం, సెనేట్ ప్రతినిధుల సభల్లోనూ మొదటి దిశగానే రిపబ్లికన్ల యొక్క హవా కొనసాగుతోందన్నటువంటిది ఈనాడు చాలా పెద్ద ఆర్టికల్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గెలిచినటువంటి అనంతరం ట్రంప్ మళ్ళీ స్వర్ణయుగాన్ని తీసుకొస్తా, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం, అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం చేజిక్కించుకున్నాం, ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకి ఇది గొప్ప గెలుపు, దేశం తిరిగి కోలుకునేందుకు మనమంతా సహాయపడబోతున్నాం, ఇకపై ప్రతి క్షణం మీకోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్ కోసం వెచ్చిస్తా, మళ్ళీ అమెరికాకు స్వర్ణయుగాన్ని తెస్తానటువంటి ట్రంప్ను కూడా దాన్ని కూడా పెట్టారు. అదేవిధంగా మోడీ ట్రంప్కు సంబంధించినటువంటి స్నేహము, వారి యొక్క ట్వీట్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భూ ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా, అక్రమాల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొని వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమణకు పాల్పడిన వారికి తగిన గుటపాఠం చెప్పేలా, వారికి కఠిన శిక్షలు విధించి భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం తీసుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అప్పుడున్నటువంటి గత తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఇప్పుడు 4 నెలల మహాకూటమి ప్రభుత్వంలో కావచ్చు, అక్రమార్కులు ప్రభుత్వ భూమి కనపస్తే చాలు వాటిపై కన్నేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకో లేదంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకో లొంగిపోయి వారికి దారాదత్తం చేసేటువంటి పరిస్థితులకు ఇక ప్రభుత్వం చెక్ పెట్టింది. లేదంటే వారి ఉద్యోగాలను బదిలీ చేస్తామని బెదిరించో ఏదో విధంగా అక్రమార్కులు మటుకు బరి తెగిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిని ఇంకా మనం ఉండకపోవచ్చు అన్నటువంటిది ఆ వార్త యొక్క కథనం. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వైకాపా మద్దతుదారులు లోకేష్ కుటుంబం పైన అసభ్యంకరంగా పోస్టులు పెట్టారు. మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆవేదన, అవును హోంమంత్రి అనిత కూడా బాధితురాలే, నెలలో పోలీసుల వ్యవస్థను గాడిలో పెడతా, అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం, మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు, పోలీసులకు చంద్రబాబు హెచ్చరిక. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను టార్గెట్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు, ఇన్నాళ్ళు నా మంచితనాన్ని చూశారు, ఇక నాలో విశ్వరూపాన్ని చూస్తా ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలు కూడా చంద్రబాబు నాయుడు నోట్లోంచి వచ్చాయి. అదేవిధంగా అమిత్ షా పవన్ కళ్యాణ్ కలిసినటువంటి వార్తను, విద్యార్థులకు చేయూతగా పీఎం విద్యాలక్ష్మి, ప్రతిభావంతుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు, 3600 కోట్ల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ సమ్మతి, కేంద్ర నిర్ణయంతో ఏటా 22 లక్షల మంది లబ్ధి. అసలు పీఎం విద్యాలక్ష్మి పథకం అనేది భవిష్యత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలగడానికి, భారత్ వెలిగిపోతోందన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్తే భారతదేశం కూడా గొప్ప గొప్ప లక్ష్యాలను ఛేదించడానికి వారు అందులో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ఇది దీంట్లో ఇంపార్టెంట్గా ఈరోజు కనిపిస్తుంది. ఇక సాక్షి చూసినట్లయితే ట్రంప్ 2.0 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయభేరి,
దేశ 47వ అధ్యక్షునిగా ఎన్నిక, హరీష్పై ఘన విజయం. రిపబ్లికన్లకు 292, డెమోక్రటిక్ పార్టీకి 223 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితిని బ్యానర్ వార్త తీసుకొచ్చింది. భూ కబ్జాలపై కఠిన చర్యలు, ల్యాండ్ గ్యాబ్రింగ్ పొజిషన్ చట్టం 1982 స్థానంలో కొత్త చట్టం, జైలు శిక్ష, జరిమానా భారీగా పెంపు, కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ అంటూ ఒక నిన్న మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి వార్తను కూడా తీసుకొచ్చింది. సర్కారు గుండాగిరి, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు వేధింపుల పరంపర, రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నాప్లు, అక్రమ కేసులు, దాడులు, అధికారికంగా బరితెగిస్తున్న ప్రభుత్వం. 3 రోజుల్లోనే 101 అక్రమ కేసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని వెల్లడించిన పోలీసులు. కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియక బంధువుల ఆందోళన. రాష్ట్రంలో నియంత్రణ పాలన, నిర్బంధాలపై న్యాయ పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు ప్రకటన. ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నటువంటి నెపంతో, లేదా ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారన్నటువంటి వాటిపైన కేసులు కడుతూ ఉన్నారు. అట్లా 101 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం లేదన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. మొత్తానికి హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టిన వారు, ఇప్పుడు పోస్టులు పెట్టిన వారిపైన అసభ్యకరమైన, బాధ పెట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటన. అదేవిధంగా ఈ భూ కబ్జాలకు సంబంధించి రెవెన్యూ చట్టాలను బలోపేతం చేయడం, వాటికి పడే శిక్షను రెట్టింపు చేయడం, కలెక్టర్ స్థాయి అధికారిచే విచారణ అధికారిగా నియమించడం లాంటి నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, ట్రంప్కు సంబంధించినటువంటి అమెరికా ఎన్నికల విజయాలకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికగా నిలిచాయి. రేపటి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.